వారు నెరవేరుస్తున్నప్పుడు వారు చక్కగా నెరవేరుస్తూ ఉంటారండి. కానీ కొన్ని మార్లు ఏమవుతుందంటే కనుక అపవాది, ఇహలోకంలో ఉన్న అపవాది వారిని సరిగ్గా కట్టుకోనివ్వదు, కుటుంబాన్ని సరిగ్గా ఉండనివ్వదు. వారి యొక్క ఆ యొక్క స్థితిని బట్టి, వారికి ఉన్న ఆ యొక్క ఆలోచనను బట్టి కొన్ని మార్లు పడిపోతూ ఉంటారు. ఒక తల్లిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసిన తల్లి ఆవిడ, మనందరికీ కూడా తెలుసు, పరిశుద్ధ గ్రంథం చదివే ప్రతి బిడ్డకి కూడా. ఒకసారి ఆదికాండంలో నుండి 3వ అధ్యాయము, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము. ఒకసారి మీరందరూ కూడా 3వ వచనాన్ని చదవండి. మీరు మొదటి నుంచి చదవండి. సరిపోద్దమ్మా. చూడండి, 2వ వచనంలో అంటున్నారు, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. పరిశుద్ధుడా, మహా కృప కలిగిన దేవా, మరొక మారు మీ సన్నిధానంలో నిలబడి మీ మాటలను పంచుకొని చుండగా, అయ్యా, మా కొరకు మీరు సమస్తాన్ని సృష్టించి ఉన్నారు, ఏర్పాటు చేసి ఉన్నారు. కొన్ని మార్లు మా యొక్క ఇదిగో ఇహలోకమైన జ్ఞానంతో మేము తొలగిపోతూ ఉంటాము. మీరిచ్చిన జ్ఞానము కాక, మీరిచ్చిన వివేచన కాక మా యొక్క స్థితిగతులను మేము మర్చిపోతూ ఉంటాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధానంలో మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ యందు విశ్వాసము కలిగిన జీవితం జీవించడానికి మీ వాక్యాన్ని, మీ వాక్కును నాకు ఆధారము చేసి మా జీవితాల్లో ఫలింపచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య పాదములను బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఒకసారి నా వంక మీరందరూ చూడండి. మనకందరికీ తెలిసిన స్టోరీ, ఆదాము, అవ్వ, దేవుడు. వీరి ముగ్గురిది కూడా చక్కని బంధం కదండి. వీరి ముగ్గురిది కూడా ఎలాంటిదండి? చక్కని బంధం. వారు జీవించే విధానము మీరు చూసినప్పుడు వారి మధ్యలో ఎవరు కూడా లేరు. వారికి తినటానికి ఏది తక్కువ లేదు. ఒకసారి వారు కలిసి ఉన్నారు. వారు ఎలా ఉన్నారండి? కలిసి ఉన్నారు. ఇప్పుడు వీరి మధ్యకి ఒక నూతనమైన వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారండి? నూతనమైన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి ఉండేవారు? నూతనమైన వ్యక్తి. కొన్ని మార్లు మనము మన కుటుంబాల్లో మనం కలిసి ఉన్నప్పుడు, మన కుటుంబాలతో కలిసి కొన్ని విషయాల్ని మనము చక్కని రీతిలో చర్చిస్తున్నప్పుడు, కొన్ని విషయాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు మనకి నూతనమైన వ్యక్తులు పరిచయం అవుతారు. ఎలాంటి వ్యక్తులండి? నూతనమైన వ్యక్తులు. కానీ ఆ సమయంలో ఆ నూతనమైన వ్యక్తి పరిచయమైన తరుణంలో నేను ఆ వ్యక్తి నాతో చర్చించే విషయము, ఆ వ్యక్తి నాతో మాట్లాడే విషయము, ఇది నాకును నా కుటుంబాన్ని కట్టబడుతుందా, విరగొట్టబడుతుందా? ఏం చేయబడుతుందండి? కట్టబడుతుందా, విరగొట్టబడుతుందా? ఇక్కడ 2 విషయాలు మనందరము కూడా ఆలోచన చేయవలసింది. మనము కట్టబడే గుంపులో ఉన్నామా, విరగొట్టబడే గుంపులో ఉన్నామా? ఇక్కడ కట్టబడేది ఎవరు చెప్పాలి త్వరగా. కట్టేది ఎవరు? ఏకం చేసేది ఎవరు? దేవుడు. విరగొట్టేది ఎవరు? చాలా చాలా స్పష్టం మనకి కదండి, చాలా స్పష్టం. కొన్నిసార్లు మన ఆలోచనలో ఎలా ఉంటుందంటే కనుక మన వారిని మనం విరగొడతాం. మనం అనుకున్న వారిని మనం ఏం చేస్తామండి? విరగొడుతూ ఉంటాం. మనం అనుకున్న వారిని చక్కని రీతిలో నడిపించాలి, వారిని ఆనందింపచేయాలి, వారిని సంతోషింపచేయాలి. కానీ అది మన సంతోషము కొరకు, మన ఆనందము కొరకు, నాకు చాలా ఇష్టమైంది కనుక వారిని ఏం చేస్తాం మనము? వారు మన వాళ్ళే, కానీ వారిని ఏం చేస్తాం మనము? విరగొట్టేస్తూ ఉంటాం, వారిని దూరం చేసేస్తూ ఉంటాం. వారి హృదయంలో వారు గిల్టీ ఫీల్ అవుతారు. అయ్యో, ఇలా ఎందుకు జరిగింది? మా వాళ్ళే కదా, ఎందుకు ఇలా చేశారు? మనం అనుకున్నాం కదా.
ఎందుకు ఇలా మాట్లాడారు అని చెప్పేసి చాలా మార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం చదువుకున్న మాటల్లో చాలా చక్కగా దేవుడు ఏ విధంగా మాట్లాడాడు అని చెప్పేసి అవ్వగారు తెలియజేస్తూ ఉంటున్నారు. అవ్వ ఆ సమయంలో ఆదాంతో చర్చించిందండి? చర్చించిందా? లేదు. ఆదాము గారు తోటే ఉంటారు. అయ్యో ఈయనెవరో కొత్తవాడు వచ్చాడు, వీడెవడో నాకు తెలియదు, వీడు ముఖం ఎప్పుడు చూడలేదు, వీడొచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను నాతో ఉన్న వాటితో ముందు నేను చర్చించాలి అనే ఆలోచన వచ్చిందా? వి విల్ డూ సేమ్ థింగ్. మనము కూడా మనకు ఆలోచన వచ్చినప్పుడు, మనము ఎవరైనా నూతన వ్యక్తి మనతో మాట్లాడుచున్నప్పుడు మనతో ఉన్నవారితో, మన కుటుంబస్తులతో, మన అన్నదమ్ములతో, మన అక్క చెల్లెళ్ళతో, లేకుంటే మన తల్లిదండ్రులతో మనం సంప్రదించం. మనం సంప్రదించేది ఏంటి అంటే కనుక నా హృదయాన్ని సంతోషింపచేసే విషయాన్ని బట్టి, నా హృదయాన్ని ఆనందింపచేసే విషయాన్ని బట్టి, నా కంటికి అది రమ్యంగా కనిపిస్తుంది కాబట్టి, నా కంటికి ఎలా కనిపిస్తుందండి? అది రమ్యముగా కనిపిస్తుంది కాబట్టి దానికి నేను ఆకర్షితురాలునై నేను చేయవలసింది చేస్తున్నాను. ఇది ఎవరి కొరకు అంటే కనుక కేవలం నా సంతోషం కొరకు. ఎవరి కొరకు అండి? ప్రియమైన దేవుని వర్లారా, దేవుల్లో ఉన్న మనందరము కూడా ఎవరము కూడా విడువబడాలని ఎవరికి కూడా ఉండదు. దేవుణ్ణి ఎరిగిని ఉన్న మనము, ప్రార్థన చేస్తున్న మనము, ప్రార్థనలో ముందుకు సాగుతున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, వాక్యాన్ని చదువుతున్న మనము. ఇక్కడ అవ్వగారు చేసిన దాన్ని బట్టి మొట్టమొదటిగా వారు ఎవరికి దూరం అయ్యారు? దేవునికి వారు ఏమైపోయారండి? దూరం అయిపోయారు. ఆయన ఎదుర్కొనే యొక్క స్థితి వారిలో లేదు, ఆయనతో మాట్లాడే స్థితి వారిలో లేదు. ఇప్పుడు చూడండి, అప్పుడు వరకు ప్రేమగా చూసుకునే దేవుడు, అప్పుడు వరకు అన్నీ కలుగు చేసిన దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడండి? శపిస్తూ ఉన్నాడు. నువ్వు కష్టపడితేనే కానీ ఆహారము నీకు దొరకదు. నువ్వు కష్టపడితే, శ్రమిస్తేనే కానీ నీకు ఆహారము దొరకదు. ఇప్పుడు ఇక్కడ అవ్వగారు ఎప్పుడైతే సాతాను మాట విన్నదో, ఎప్పుడైతే ఆవిడ యొక్క జ్ఞానాన్ని, ఆవిడ యొక్క తెలివిని, ఆవిడ యొక్క బుద్ధిని ఆధారము చేసుకుందో, ఆవిడ ఏం చేయబడుతుంది అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని వల్లరా, దేవునికి దూరమైంది. ఎవరికండి? దేవునికి దూరమైంది. దేవునికి ఎప్పుడైతే దూరమైందో వారికి శాపాలు మొదలైనవి, అనేకమైన ఇరుకులు. ఒక్కొక్కసారి మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకసారి సామెతల గ్రంథం చూడండి, 14-15 వచ్చిన ఒక్కసారి చదవండి, ఒక్క మాట త్వరగా చదవండి. ఏం లేనివాడండి? చూడండి అందరూ, జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడండి? వాడు ఇప్పుడు అవ్వగారికి జ్ఞానం ఉందా లేదా? జ్ఞానము లేనివాడు ప్రతి మాట కూడా ఏం చేస్తాడండి? అయ్యా, నీ కూడా ఉన్న నీ కుటుంబాన్ని చర్చించు, నీ కూడా ఉన్న నీ సంఘాన్ని చర్చించు, ఏ చిన్న మాట ఉన్నా సరే, నీతో ఉన్నారు కదా నీ తండ్రి గారు, వారితో చర్చించు, నీ సహోదరుతో చర్చించు. కానీ ఎవరో నూతనంగా వచ్చారు నీ జీవితంలో, ఏదో తెలియజేస్తున్నారు. ఇది నిజమా? నిజమైన దేవుడు సృష్టించిన సృష్టిని సాతాను అడుగుతూ ఉన్నాడు, ఏమని? ఇది నిజమా? మన జీవితాల్లో దేవుడు అనేకమైన మార్లు మనకు కూడా కలుగు చేస్తూ ఉంటాడు, ఇది నిజమా అనే పరిస్థితి. కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక విషయాన్ని, ఎప్పుడైతే నీ విశ్వాసము ఆయన పట్ల, దేవుని పట్ల ఉన్నట్లయితే కనుక అది నిజం చేసేవాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏం చేస్తాడండి దేవుడు? నిజం చేస్తాడు. మనమే మన యొక్క సంతోషాల కొరకు, మన యొక్క ఆనందాల కొరకు, ఎవరు బాధపడుతున్నా పర్లేదు, ఎవరు దుఃఖిస్తున్నా పర్లేదు, ఎవరు ఏమైపోయినా పర్లేదు, మనం ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. నా యొక్క సెల్ఫ్ ఏమంటారు దాన్ని? సాటిస్ఫాక్షను. నా యొక్క నాకు నేను సంతోషం అవ్వాలి అంతే. ఎదుటి వారు ఎలాగైనా సరే డోంట్ కేర్ అంటారు కదా చాలామంది, అలాగే. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ అవ్వ ఆలోచన చేసింది ఆమె సొంత నిర్ణయము. ఎలాంటి నిర్ణయం అండి? సొంత నిర్ణయము. ప్రియమైన తల్లులారా, ఒక విషయం ఈ విధంగా అడుగుతాను. మనం చదువుకోలేదు, మన బిడ్డలు చదువుకున్నారు, మనం పనిచేస్తున్నాం, మన తల్లిదండ్రులు ఇంటికాడ ఉన్నారు,
మనం తీసుకునే నిర్ణయాలు మన కుటుంబాన్ని కడుతున్నాయా, విరగొడుతున్నాయా? ఒక ప్రశ్న మనందరి హృదయాల్లో ఉండవలసింది. నా కుటుంబాన్ని కట్టాలి అని మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈ దుబాయ్ పట్టణంలో నేను జీవిస్తున్నాను అంటే కనుక నా కుటుంబాన్ని నేను చక్కగా ఏం చేసుకోవాలండి? కట్టుకోవాలి. నా కుటుంబంలో ఆనందం ఉండాలి, నా కుటుంబంలో సంతోషం ఉండాలి, నా కుటుంబంలో వెలుగు ఉండాలి అనే ఒక ఆశతో మనం ఇక్కడ ఉన్నాం. కానీ కొన్ని మార్లు నూతనమైన వ్యక్తులు మనకి పరిచయం అవ్వడం ద్వారా, నూతనమైన క్రియల్ని మనం చూడటం ద్వారా ఇహలోక ఆశల వైపు మన నేత్రములు మనం ఎత్తుచుండుగా మనము చాలా విషయాల్లో కూరుకుపోతున్నాం. ఎందుకో తెలియదు వీడి మాట విన్నాను, ఎందుకో తెలియదు ఈమె మాట విన్నాను, నీకైనా చెప్పుంటే బాగుండేది అనుకోలేదా మనం అనేకమైన సార్లు? ఈ మాట నీకు చెప్తే బాగుండు అన్న, నీకు చెప్తే బాగుండు అమ్మా, కానీ చెప్పకుండానే వినేశాను, ఏదో మంచి చేస్తున్నాడు కదా అనుకున్నాను. మనం అనేకమైన మార్లు అలా పడిపోతూ ఉంటాం. దేవుడు మనకి ఈ దినము నేర్పిస్తున్న మాట ఏమైనా ఉంది అంటే కనుక, మనము సామెతల గ్రంథంలో ఇప్పుడు చదువుకున్న మాట ఏం చేస్తామండి? మనము ఏమి లేనివాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట కూడా ఏం చేస్తాడండి? వాడు నమ్మేస్తూ ఉంటాడంట. మనము జ్ఞానము కలిగిన వారంగా ఉన్నామా, లేని వారంగా ఉన్నామా? ఇంకో విషయం మీకు తెలియజేస్తాను. అవ్వగారు ఇక్కడ ఆమె దేవుణ్ణి మాట వినలేదు. కానీ మీరు ఇదే అధ్యాయంలో చూడండి ఒకసారి. మీరు ఎప్పుడైతే నాలుగో అధ్యాయం మొదటి మాటలో ఒకసారి చూడండి. కానీ చూడండి, ఇక్కడ ఈమె సాతాను మాట విన్నది ముందు కదండి, సాతాను మాట విన్నది. కానీ ఆమె ఎప్పుడైతే దేవుడు కార్యం చేశారో మరలా ఆవిడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. దేవుని మర్చిపోలేదు. అయ్యా, నాకు నాకు దయచేసి ఉన్నావు, నా కుమారుడిని దయచేసి ఉన్నావు, నీకు వందనాలని చెప్పేసి దేవుడిని ఏం చేస్తుందండి? ఆమె స్తుతిస్తూ ఉంది. కొన్ని మార్లు మనము దేవుని స్తుతించడానికి వెనకపడిపోతూ ఉంటాం. నా కార్యాలు మంచిగా జరుగుతున్నాయి కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ ఎవరిని మర్చిపోతూ ఉంటాం? మనము సృష్టికర్తను మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సృష్టికర్తను కలిగి ఉండాలి మనము. ఇప్పుడు చూడండి, కయ్యను వచ్చాడు ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఆ స్టోరీ మనకు తెలుసు కదా. వారు శ్రేష్టమైంది ఒక ఆయన దేవునికి అర్పించారు, ఒక ఆయనకి ఇష్టమైంది దేవునికి అర్పించారు. కానీ అక్కడ వాళ్ళిద్దరు అన్నదమ్ములకి కూడా ఏమొచ్చేసిందండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ తల్లి ఇద్దరు బిడ్డలు, అంతే కదా. హవ్వ గారికి ఎంతమంది బిడ్డలు? ఇద్దరు బిడ్డలు. ఆ ఇద్దరు బిడ్డల్లో ఎప్పుడైతే ఆ యొక్క తమ్ముణ్ణి ఆయన ఏం చేశాడు? అక్కడ చంపేశారు. ఇప్పుడు చూడండి, ఇద్దరికి తల్లి ఒకేలాగా బోధించింది. ఇద్దరికి తల్లి ఒకే విధంగా బోధించింది. మనం బోధించే బోధ అది దేవుణ్ణి స్తుతించే విధంగా ఉందా, లేకుంటే కోపాన్ని పెంచుకునే విధంగా ఉందా? ఈ తల్లి బోధించిన బోధ దేవునికి శ్రేష్టమైన అర్పించాలని చెప్పేసి ఆయనకు ఉంది. కానీ ఇక్కడ సాతాను ఉన్నాడు కదా, వాడు కూడా ఏదో పక్కన ఏం చేస్తూ ఉంటాడండి? పనిచేస్తూనే ఉంటాడు. నా సొంత అన్న అనే భావన వాడి లేకుండా ఏం చేశారు? అక్కడ చంపేశారు. కానీ మరలా అవ్వగారు ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా రెండోసారి ఆ యొక్క 24వ అధ్యాయంలోనే 25వ వచనం చదవండి. సరిపడుతుందండి. చూడండి, ఇక్కడ ఆమె ఒక్కమారే దేవుని మాట ఆమె వినలేదు. కానీ దేవుని మాత్రం స్తుతించడం ఆమె మానలేదు. ఆమె చక్కని రీతిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. అయ్యా, నాకు కలిగిన ప్రతి దాన్ని బట్టి మీకు వందనాలు. ఒక్కసారి వారు తప్పిదం చేశారు, ఒక్కసారి పొరపాటు జరిగింది. కానీ దాన్ని బట్టి పొరపాటు వెంబడి నేను వెళ్ళటం లేదు. చాలామంది ఆ పొరపాటు వెంబడి వెళ్ళిపోతూ ఉంటున్నారు. తమ జీవితాల్ని నాశనము చేసుకునే దారిలో, ఆ ప్రయాణంలో, ఆ చీకటిలోనే జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు.
ఆ చీకటిని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడతలేదు. అదే జీవితం నాకు కావాలి, దాన్ని వెంబడిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డ, ఈ దినము తల్లుల దినోత్సవం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మన తల్లిదండ్రులను సంతోషించే పనులు మనం ఏమైనా చేస్తున్నామా? ఆయన వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఏమని? మన తల్లిదండ్రులు ఏం చేయాలండి? మనము సన్మానిస్తున్నాం. మన తల్లిదండ్రుల్ని మనం సన్మానిస్తూ ఉంటున్నామా? మీ తల్లిదండ్రుల్ని సన్మానించు అంటారు. చాలామంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండి మన తల్లి ఏమి చెప్పినా, మన తండ్రి ఏమి చెప్పినా అలాగే 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 చేద్దాం. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడరండి. అంటే మన దగ్గర ఏదో ఇక్కడ దుబాయ్ సింటూ వాసన వస్తుంది, వాళ్ళ దగ్గర రాదు. అదే అంతే కదా తేడా, ఇంకేమైనా ఉందా? వారి కని పెంచకపోతే ఈ జీవితం నీకు లేదు, నాకు లేదు. నా తల్లి విషయం నేను చెప్తున్నాను. ఆమె కష్టపడి పనిచేసి చాలా పేద కుటుంబం. ఆమె వంట అంతా చేసేసి అందరికీ పెట్టేసి, 8 మెంబర్స్ మేము ఇంట్లో, 8 మందిమి, అందరికీ పెట్టేసి లాస్ట్లో కొంచెం తినేటప్పుడు నేను వెళ్ళి కూర్చొని ఏదైనా మాట్లాడుతుంటే ఆ తిని దాంట్లో ఉన్నది కూడా తీసి నాకు ముద్దలు పెట్టింది మా అమ్మ. ఆమె తిని దాంట్లో ఉన్నది కూడా తీసి నాకు, ఉదయం నుంచి అలసిపోయింది, అందరికంటే పెందరకాళ్ళు లేగాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. మీరు చూసారు కదా ఫోటో, అది ఆమె పూజలు కూడా చేయాలి. అవన్నీ కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ పనికి వెళ్ళి మా కోసం శ్రమపడి తల్లి. ఆ తల్లిని ఆనందింపచేసే కార్యము నేను ఏమైనా చేస్తున్నామా? నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము కూడా మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడానికి, మన తల్లిదండ్రుల కొరకు మనం జీవించడానికి ఏ విధంగా మనము తోడ్పడుతున్నాం? ఒక్క మాట మీకు చూపిస్తాను, టైం చాలా అయిపోతుంది, మనకు సమయం లేదు కాబట్టి. ఈ దినము యోహాను శుభవార్త ఒకసారి. యోహాను శుభవార్తలో 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదవండి ఒకసారి. అమ్మా ఎవరి సంబంధులు అండి వీళ్ళు? చదవండి. మీ తండ్రి ఏం నెరవేర్చుకోరుచున్నాడు అండి? దురాశలు నెరవేర్చగోచున్నాడు. అమ్మా ఎప్పటి నుండి? ఆది నుండి. చూడండి, దేవుని యందు నిలిచి ఉండే మీకు, మనకే, దేవుని యందు నిలిచి ఉండే మనకే, సత్యమందు నిలిచి మనం ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలని మనము సత్యమందు నిలిచి ఉండాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. మనం చదువుకున్న మాటలో చాలా చక్కని రీతిలో ఆయన అంటున్నారన్నమాట, మీరు మీ తండ్రి యగు అపవాది. ఇక్కడ తల్లి అయిన హవ్వాను మోసపురిచింది ఎవరు? అపవాది. తల్లి అయిన హవ్వ కొరకు మనం మాట్లాడుకున్నప్పుడు మనకి చూపించేవన్నీ కూడా రమ్యంగానే ఉంటాయి, ఆనందకరంగానే ఉంటాయి, మనల్ని ఆహ్లాదపరిచే విధంగా ఉంటాయి. మనల్ని ఎలాగ ఉంటాయండి? ఆహ్లాదపరిచే విధంగా, మనల్ని సంతోషభరితులు చేసే విధంగా. అది ఎంతవరకు అని చెప్పేసి ఆలోచన చేస్తే కనుక అది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మాత్రము కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా స్పష్టమైన రీతిలో సెలవిస్తారు. ఏమనంటే కనుక, నన్ను వెంబడించగోరువారు ప్రతిదినము తన ఏమెత్తుకోవాలండి? ఏమెత్తుకోవాలి మనము? సిలువ అంటే ఏంటి? శ్రమలు, నిందలు, అవమానాలు, ప్రతి నిత్యము కూడా దుఃఖం. ఏమో ఏ సమయంలో ఏం జరుగుతుందో. తమ్ముడు సాయి సాక్ష్యం చెప్తూ అన్నాడు కదా, ఆ మందిరం కాడ ఇలాగా ప్రాబ్లం పెట్టారు, ఈ మందిరం కాడ ఇలా ప్రాబ్లం పెట్టారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకు గురించి అంటే, దేవునితో మనం నడిచేటప్పుడు నీకంత సులువుగా ఉండదు, రమ్యంగా ఉండదు, ఆనందంగా ఉండదు. కానీ నీవు ఆ బాధలన్నిటినీ కూడా నీవు అనుభవించినప్పుడు దాని మీద నీకు జయము దయచేసి, దాని మీద మీకు దేవుడు ఏం దయచేస్తాడండి? ఎందుకు? సిలువ మరణాన్ని గెలిచిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విజయాన్ని నీకు నాకు దయచేస్తాడో దేవుడు, మనము శాశ్వత కాలము ఆయనతో ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు ఉండేది కొంతకాలమే, ఈ చీకటి బ్రతుకులు కొంతకాలమే. ఆయన అందుకే అంటారు,
అప్పుడు నిత్యమైన వెలుగులో నాతో కూడా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 44వ వచనాన్ని పూర్తిగా చదివితే కనుక 2 మార్లు ఈ సాతాను యొక్క క్రియలు మనకి ఇక్కడ అపవాది అన్నారు. అంతేకాకుండా మీ తండ్రి దురాశలు, ఎలాంటి ఆశ అండి అది? ఇప్పుడు అవ్వమ్మకి చెప్పింది ఏంటి? ఆశ, దురాశ? దురాశ, ఆశ కాదు అది, దురాశ. అందుకే అంటున్నారన్నమాట, దురాశలు నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి. నరహంతకుడు అంటే ఎవరు? చంపేవాడు. ఎవరిని? దూరములు కాదు, మనల్నే. మనల మీద మనమే, మనకి మీద మనమే. తల్లిదండ్రుల మాట బిడ్డలు వినరు, బిడ్డల మాట తల్లిదండ్రులు వినరు, భార్య భర్తలు ఒకరినొకరు కొట్టుకుంటూ, ఇంకా స్నేహితులు. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే కనుక మనము అపవాదికి చోటిచ్చినప్పుడు. ఎవరికి చోటిస్తున్నారండి ఇక్కడ? అపవాదికి, సాతానికి చోటిస్తే కనుక ఈ కార్యాలు జరుగుతాయి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే ఆయన అంటున్నారన్నమాట, వాడు చూడండి, వాడు అంటున్నాడు, నిలిచినవాడు కాడు, సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమేది లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును. వాడి స్వభావము ఎంత భయంకరమైనది! వాడి స్వభావము దైవికమైనది కాదు, సత్యమైనది కాదు. నిన్ను నన్ను కూడా దేవుడు తెలియజేస్తున్నాడు సత్యమందు నడవాలని చెప్పేసి. కానీ వాడి స్వభావం ఎలాంటిది కాదండి? సత్యమైనది కాదు. నిన్ను నన్ను కూడా విరగొట్టేది, నిన్ను నన్ను కూడా కలిపేది ఎంత మాత్రము కూడా కాదు. అందుకే వాడు అంటున్నాడు, వాడు అబద్ధికుడును, అబద్ధికునకు ఏమై ఉన్నాడండి? వాడు జనకుడై ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు, కొన్ని మాటలే మనం విన్నాం, కొంత సమయమే మనం విన్నాం. నువ్వు అపవాది సంబంధివా, దేవుని సంబంధివా? నేను ఉన్న ఆ గుంపు, ఏ యొక్క గుంపులో మనం ఉన్నాం? విరగొట్టే గుంపులో ఉన్నామా? దేవుడు ఏకము చేసే గుంపులో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయి. అనేకమైన మార్లు దేవుడు నీకు నాకు కూడా అవకాశం ఇచ్చి ఉన్నారు. అనేకమైన విషయాల్లో నిన్ను నన్ను కూడా హెచ్చరించి ఉన్నారు. అనేకమైన విషయాల్లో నీకు నాకు కూడా దేవుడు ఆ వెలుగులోకి తీసుకొస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నామేమో. నీ జీవితంలో, నా జీవితంలో ఎవరైనా నూతనమైన వ్యక్తి